ఏ వచ్చింది, దానివల్ల జాబ్స్ అన్ని పోతున్నాయి అనుకుందాం. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు ఈ జాబ్ మార్కెట్ అంటే ఈ జోన్ అంతా ఎట్లా ఉండబోతుంది? ఇఫ్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. షార్ట్ టర్మ్లో జాబ్లెస్ ఉంటుందండి. నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, నేను హిస్టారికల్ పర్స్పెక్టివ్తో చెప్తాను. ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. సో మనం ఎప్పుడు హ్యూమన్స్, మన నేచర్ ఏంటంటే మనం షార్ట్ టర్మ్ ఆలోచించి భయపడిపోతాం. కొంచెం జూమ్ అవుట్ చేసి ఆలోచించడానికి, అందుకే మనం చిన్నప్పుడు హిస్టరీ చదివించింది. AI is probably one of the largest revolutions we have seen in the last 2 decades. I think it's as big as internet. జాబులు పోతాయి షార్ట్ టర్మ్లో. కానీ నేను బెస్ట్ ఆఫ్ టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. ఈ జాబ్స్ గురించి అగైన్ నాకు మీరు కింద కమెంట్స్ చూస్తాం కదా జనరల్గా, ఏదైనా AI గురించి ఎపిసోడ్ చేసినప్పుడు కానీ కింద ప్రతి ఒక్కరు అరే భయపడతారు, ఎందుకురా బాబు జాబ్స్ పోతే ఇంకేం రావా, ఆర్ ఇంకా AI వచ్చి జాబ్స్ తినేస్తుందంటే మన బతుకులేంటి, లేదా అన్న AI వచ్చింది దానివల్ల జాబ్స్ అన్నీ పోతున్నాయి అనుకుందాం. అందరు జాబ్స్కి సంబంధించిన వర్క్స్ AI వచ్చిన వాళ్ళు చేస్తారు అనుకుందాం. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఆర్ ఇది కొనడానికి అయితే డబ్బులు ఉండాలి కదా వీళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ని. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు అమ్మడానికి అసలు స్కోప్ దొరుకుతుందా వీళ్ళకి? అనే మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి కదా. అసలు ఈ జాబ్ మార్కెట్ అంటే ఈ జోన్ అంతా ఎట్లా ఉండబోతుంది? ఇఫ్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. అండ్ మీరు కూడా భయపెట్టించకండి, అది జాబ్. నేను నిజం చెప్తానండి, భయపడి నేను ఆపలేను, మొహమాట లేకుండా చెప్తున్నాను. మీకు రియాలిటీ చెప్పనా, మనం చిన్నప్పుడు హిస్టరీ టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా, ఎగ్జామ్ పాస్ అవ్వడానికి చదివాం, రియాలిటీ నేర్చుకోవడానికి చదవలేదు. సో ఒకసారి హిస్టారికల్ పర్స్పెక్టివ్కి వెళ్దాం. అంటే కొంత మీ ఆడియన్స్కి గుర్తుండొచ్చు, కొంత బ్యాక్ కూడా వెళ్తాను నేను. ఐ గో లిటిల్ బ్యాక్. హిస్టరీ క్లాస్ లెక్చర్ పిక్తాడు అనుకోకుండా నా మాట దయచేసి వినండి. 2007లో 2006-07లో ఐఫోన్ లాంచ్ అయింది కదా. అవును. ఓకే, ఐఫోన్ లాంచ్ అయినప్పుడు కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది, విచ్ ఇస్ కాల్డ్ మొబైల్ డివైసెస్, స్మార్ట్ ఫోన్స్. దానివల్ల ఎన్ని కంపెనీలు బిల్డ్ అయ్యాయి. మీరు ఈరోజు మీ ఊబర్, ఎయిర్బిఎన్బి, ఓలా, యూ నేమ్ ఇట్, ఎన్ని కంపెనీలు బిల్డ్ అయ్యాయి స్మార్ట్ ఫోన్ బేసిస్ మీద. సో ఇట్స్ ఎ టెక్టానిక్ షిఫ్ట్. ఎన్ని కంపెనీలు చచ్చిపోయాయి, ఎన్ని ట్యాక్సీ కంపెనీలు చచ్చిపోయాయి, అర్థమైందండి. సో ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడు నేచర్ కూడా అంతే. మీకు మార్కెట్ నేచర్ అన్నాను కదా, సింపుల్. గ్రేట్ ఎక్స్టెన్షన్ ఈవెంట్స్ వచ్చినప్పుడు కొన్ని స్పీషీస్ చచ్చిపోతాయి, కానీ ఇట్ క్రియేట్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ మెనీ అదర్ స్పీషీస్ టు ఇవాల్వ్ అండ్ ఫ్లరిష్. నేచర్ అది, మార్కెట్ కూడా అంతే. 2007లో వెన్ స్మార్ట్ ఫోన్స్ హ్యాపెన్, టెక్టానిక్ షిఫ్ట్, కొత్త స్టార్టప్స్. అసలు ఎప్పుడైనా స్మార్ట్ ఫోన్ డెవలపర్, అసలు స్మార్ట్ ఫోన్స్ లేకపోతే యూట్యూబ్ ఛానల్సే లేవండి. 4G రెవల్యూషన్ లేదు, దానివల్ల ఎన్ని జాబ్స్ క్రియేట్ అయ్యాయి. మీకు స్విగ్గీ లేదు, జొమాటో లేదు, అసలు ఈ కామర్సే సగం లేదు. ఉండేది పూర్వం ఉండేది, కానీ ఇంత వైడ్ స్ప్రెడ్ ఉండేది. ఫేస్బుక్, ట్విట్టర్, పూర్వం ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్స్ మేడ్ దెమ్ బిగ్. అది ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది, డైరెక్ట్ ఇండైరెక్ట్. ఇది ఒక ఎగ్జాంపుల్. సో నా సమ్మరీ చెప్తాను మీకు, తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్తాను. షార్ట్ టర్మ్లో జాబ్లెస్ ఉంటుందండి. నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, నేను హిస్టారికల్ పర్స్పెక్టివ్తో చెప్తున్నాను. మొన్న రీసెంట్గా మైక్రోసాఫ్ట్ laid off a bunch of few thousand. I heard other companies are also laying off. So short term, tens of thousands లో వెళ్ళిపోతున్నారు. అవునవును. షార్ట్ టర్మ్లో మిజరీ ఉంటుంది. మిజరీ అనేది పెద్ద వర్డ్, కానీ షార్ట్ టర్మ్లో పెయిన్ ఉంటుందండి. కానీ లాంగ్ టర్మ్లో న్యూ ఆపర్చునిటీస్ విల్ ఇవాల్వ్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, కొంచెం పెద్దోళ్ళు మీ ఆడియన్స్లో. ఇంటర్నెట్ రెవల్యూషన్ 90sలో నాకు గుర్తుంది ఏంటి, రైల్వే స్టేషన్ కౌంటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కోవడం నాకు బాగా గుర్తుంది. ఓకే, లేదా ట్రావెల్ ఏజెంట్కి వెళ్ళి ట్రావెల్ బుక్ చేయమని ఉన్నాం. ఆ జాబ్లన్నీ పోయాయి కదండి. రైట్, జాబ్లన్నీ పోయి కస్టమర్ సర్వీస్ కొంతవరకు ఆటోమేట్ చేసేసారు వెబ్సైట్లో. సో ఏం జరిగిందంటే ఒక సెట్ ఆఫ్ జాబ్స్ని చంపేసింది, కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యాయి. అసలు వెబ్ డెవలపర్ అనే జాబ్ లేదు కదండి mid-90s వరకు. కానీ దానివల్ల ఎంత ఎఫిషియన్సీ గెయిన్ వచ్చింది, దానివల్ల ఎన్ని కొత్త జాబ్స్. అసలు మా పేరెంట్స్ జనరేషన్ అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏంటి వాళ్ళకి తెలిసేది, మెకానికల్, వాళ్ళు గోల్డ్ ఏదో అన్నారు, రాయల్ మెకానికల్ ఏదో అన్నారు మా ఫాదర్. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికలే, ఇంకో బ్రాంచ్ లేదు. ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు అండి, ఏ బ్రాంచ్ ఉంది ఇప్పుడు. సో రెవల్యూషన్స్ అలా జరుగుతాయి. కొంచెం సాఫ్ట్వేర్ గురించి ఒకసారి బూమ్ రాగానే సాఫ్ట్వేర్ బూమ్ 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 అనే వాళ్ళు, అది ఇప్పుడు ఏఐకి వచ్చింది. సో నేనేమంటా, కొంచెం వెనక్కి వెళ్దాం. ఇదంతా లాస్ట్ 30 yearsలో. కొంచెం మీరు ఆటోమొబైల్ రెవల్యూషన్ ఉంది. ఆటోమొబైల్స్ ఎర్లీ 1900s. ఆటోమొబైల్ రెవల్యూషన్ అప్పుడు దేర్ వర్ సో మెనీ పీపుల్ ఎంప్లాయిడ్ ఇన్ క్రియేటింగ్ హార్స్ క్యారేజెస్ అండ్ బ్రీడింగ్ హార్సెస్. ఆటోమొబైల్ వచ్చాక ఏమైంది, వాళ్ళందరూ షార్ట్ టర్మ్లో ఏమైంది, అందరికీ పెయిన్ వచ్చింది. లాంగ్ టర్మ్లో ఆటోమొబైల్ వల్ల ఎన్ని ఇండస్ట్రీస్ క్రియేట్ అయ్యాయి. ఆటోమొబైల్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ద వరల్డ్ టుడే.
దాని కేఎఫ్సీ కూడా ఆటోమొబైల్ వల్ల వచ్చింది కదా. ఆటోమొబైల్ ఉండటం వల్ల పెద్ద పెద్ద రోడ్లు వచ్చాయి యూఎస్లో, రైట్. ద ఫ్రీవే సిస్టమ్. దానివల్ల దాని పక్కన రెస్టారెంట్లు వచ్చాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. సో మనం ఎప్పుడు హ్యూమన్స్, మన నేచర్ ఏంటంటే మనం షార్ట్ టర్మ్ ఆలోచించి భయపడిపోతాం. కొంచెం జూమ్ అవుట్ చేసి ఆలోచించడానికి, అందుకే మనం చిన్నప్పుడు హిస్టరీ చదివించింది. మీరు ఇంకా ముందుకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఉంది. అవును. ఓకే, 1800s అండ్ ఆల్ దట్, 1700-1800s. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పుడు ఏమైంది, ఇప్పుడు అగ్రికల్చరల్ ఫీల్డ్స్లోకి ట్రాక్టర్లు వచ్చేసాయి. రైట్. అప్పుడు ఈ ఫార్మర్స్ అనుకున్నారు, ఒరే ఒక మనిషి చేసే పని, 100 మంది చేసే పని ఒక ట్రాక్టర్ చేసేస్తుంది. అవును. మీరు మనకు ఫార్మింగ్ తప్పితే ఏం రాదు, మనం ఏమైపోతాం అనుకున్నారు. వాళ్ళు ఏమయ్యారు, ఫార్మర్స్ నుంచి స్కిల్ నేర్చుకుని ఫ్యాక్టరీ వర్కర్స్ అయ్యారు. సో రీస్కిల్లింగ్ తప్పదండి. రైట్. అదే అప్పుడు బ్లాక్ స్మిత్ వాళ్ళు ఉండేవారు కదా, అంటే మనం వడ్రంకి అంటాం తెలుగులో. సో వాళ్ళకి ఏమైంది, వాడు ప్రొడ్యూస్ చేయగలిగే దానికంటే ఫ్యాక్టరీ 100 రెట్లు ప్రొడ్యూస్ చేసేస్తుంది. మరి ఆడేమైపోయాడు, ఆడు మెకానిక్ అయిపోయాడు. వాడికి స్కిల్ ఉంది కదా, వాడి కోర్స్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ అప్ స్కిల్లింగ్. సో ఎవ్రీ రెవల్యూషన్, జస్ట్ లైక్ నేచర్ హ్యాస్ ఎక్స్టింక్షన్ ఈవెంట్స్, మార్కెట్స్ హ్యావ్ రెవల్యూషన్స్. దెర్ ఇస్ నో ఎస్కేపింగ్ దట్ ఫ్యాక్ట్. AI is probably one of the largest revolutions we have seen in the last 2 decades. I think it's as big as internet. జాబులు పోతాయి షార్ట్ టర్మ్లో, కానీ మీకు సిల్వర్ లైనింగ్ చెప్పనా, మీకు క్లౌడ్కి సిల్వర్ లైనింగ్ ఉన్నట్టు, ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ లెర్నింగ్ హౌ టు యూజ్ AI. యాక్చువల్లీ సో అప్పుడు దానివల్ల ఏం జరుగుతుంది, దే విల్ క్రియేట్ న్యూ రోల్స్. అసలు మనం ఇమాజిన్ కూడా చేసుకోలేమంట నా జాబ్లో. రైట్. అసలు అండ్ ప్రొడక్టివిటీ గెయిన్స్ అండి, ఎఫిషియన్సీ గెయిన్స్. నేను ఇండియన్ రైల్వేస్ టికెటింగ్ దాని మీద 2 గంటలు ముందు వెళ్ళిపోయి కూర్చుని, నేను పొద్దున్న 5ంటికి వెళ్ళి వైజాగ్లో టికెటింగ్ స్టేషన్ దగ్గర టికెట్లు కొనుక్కోవడానికి పొద్దునంతా వెయిట్ చేసేవాడిని. ఇప్పుడు అది 5 నిమిషాలు కదా. ఎఫిషియన్సీ గెయిన్ వచ్చిందా రాలేదా? పూర్వం ఒక 100-పేజ్ రిపోర్ట్ చదవాలంటే వారం రోజులు పట్టేది, ఏదో కూర్చుని చదివితే అరగంటలో అయిపోతుంది. కీ పాయింట్స్ అది ఇచ్చేస్తుంది, నేను అడిగిన క్వశ్చన్లు అడుగుతాను, అరగంటలో చదివేస్తున్నాం. డాక్టర్ గారు ఇచ్చే రిపోర్టు, మెడికల్ రిపోర్ట్ అర్థమైతే వచ్చేది కాదు, అసలు మాకు మెడిసినే తెలియదు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాం, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని ఏకిచ్చి, నేను డాక్టర్ను కాదు, నాకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయి. నేను మొన్న మా మదర్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశానంటే, మొత్తం రిపోర్ట్ అంతా, MRI రిపోర్ట్ అంతా తీసుకుని AIకి ఇచ్చి, నాకు సింపుల్ మ్యాన్ కింద ఎక్స్ప్లెయిన్, కాదు ఒక అరగంట వెయిటింగ్ రూమ్లో ఉన్నప్పుడు అరగంట మాట్లాడింది దాన్ని. నేను డాక్టర్ గారిని ఏం అడగాలని అడిగింది దాన్ని. చిన్న ట్విస్ట్, నేను డాక్టర్ పెద్ద ఆయన కదా, హీస్ అ ఫినామినల్ స్పైనల్ కార్డ్ సర్జన్. రైట్. 3 క్వశ్చన్లు అడిగాను, డాక్టర్ గారు మీరు మెడికల్ ఫీల్డ్ నుంచి అండి అని అడిగారు. సార్ కాదండి, నేను ఏదో కొంచెం చదువుకొచ్చాను సార్ అంతే. నేను జస్ట్ ఎగ్జాక్ట్లీ అదే క్వశ్చన్ అడిగాను ఆయన్ని. అది చిన్న క్వశ్చన్. ఆయన 70 ఏళ్ళు, వెరీ సీనియర్ డాక్టర్, గ్రేట్ జెంటిల్మెన్, గ్రేట్ హ్యుమానిటేరియన్. నాకు కొంచెం అర్థమైంది ఏం జరుగుతుందో. లేమ్యాన్ టర్మ్, నాకు స్పైన్ అంటే ఏంటో తెలియదు, డిస్క్ అంటే ఏంటో తెలియదు. నేర్చుకున్నాను, అడిగి సార్ నాకు ఫ్యూ ఫాలోఅప్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ అని 3 క్వశ్చన్లు అడిగాను పెద్ద ఆయన్ని. ఆయన మీరు మెడికల్ ఫీల్డ్ నుంచి అన్నారు. కాదు సార్, నేను మెడికల్ ఫీల్డ్ కదా, అసలు ట్రైనింగే లేదని, నేను కంప్యూటర్ సైన్స్ అని జస్ట్ ఇలాగా నాకు ఏదో తెలుసుకుందామని అడుగుతున్నాను సార్ అంటే సో నేనేమంటాను, ఎఫిషియన్సీ ఎంత పెరిగిపోయింది, నాలెడ్జ్ ఎంత పెరిగిపోయింది. రైట్. సో ఎసెన్షియలీ ఎవ్రీ వేవ్ ఆఫ్ రెవల్యూషన్ విల్ కిల్ అ ఫ్యూ జాబ్స్, విల్ క్రియేట్ జాబ్స్. రైట్. కానీ దానికి అప్ స్కిల్లింగ్ కూడా కావాలి. అబ్సల్యూట్లీ. దెర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ దట్. McKinsey రిపోర్ట్ ఒకటి చూస్తున్నాను నేను, 50% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ నీడ్స్ అ రీస్కిల్ అని. డూ యూ అగ్రీ విత్ దట్? 50%. నాకు మెకిన్సీ అనలిస్టుల దగ్గర ఉన్నంత డేటా నా దగ్గర లేదు. రైట్. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ అబౌట్ మెకిన్సీ స్పెసిఫికలీ. కానీ నేను రివర్స్ అడుగుతాను, స్మార్ట్ ఫోన్ వచ్చాక ఎంతమంది స్మార్ట్ ఫోన్ వాడటం నేర్చుకున్నారు మీకు తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు? ఆల్మోస్ట్ చాలా మంది, 90%. కూడా వాటర్ నేర్చుకుంటారు. అంతే కదండి. అది 50 ఎందుకు కావాలి, 90 వాటర్ నేర్చుకోవాలంటున్నాను. రైట్. పూర్వం ఇప్పుడు మై గ్రాండ్ మదర్ ఈజ్ 84 years old. షీ నోస్ హౌ టు కాల్ మీ ఆన్ వాట్సాప్. రైట్. ఓకే, ఆవిడకి అసలు ఫోన్ ఉండడమే గగనం, ఫోనే అసలు గగనం పెద్దవాడికి. కానీ ఆవిడ బేసిక్ నేర్చుకుంది. 4 ఐకాన్లు ఉంటాయి, కొడుతుంది, ఇది కొడితే శ్రీకాంత్ గడికి వెళ్తుంది, మాట్లాడతాను, దట్స్ ఇట్. సో నేనేమంటానంటే అందరం నేర్చుకున్నాం కదా, ఎవరి పరిధిలో వాళ్ళు నేర్చుకుంటారు అంతే. మనకి గూగుల్ మ్యాప్స్ వాడటం అందరూ నేర్చుకున్నారు కదా, ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్, డెలివరీ పర్సన్ అందరూ నేర్చుకున్నారు కదా. ఇప్పుడు అందరూ నేర్చుకున్నారు. సో కూడా వాడటం నేర్చుకుంటారు, దానివల్ల ఎఫిషియన్సీ గెయిన్స్ అందరికీ వస్తాయి. కానీ జాబులు కావాలంటే మాత్రం ఏని వాడి వాల్యూ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవాలి. మనం ఇప్పుడు భయం గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. నాకు ఈ మధ్యన లాస్ట్ 10 yearsలో గట్టిగా మనం అందరం భయపడింది కోవిడ్. అది జాబ్ భయం కాదు, నా కెరియర్ ఏమైపోతుందని భయం కాదు, అసలు బతుకుంటామా లేదా అన్నది భయం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ భయంలోంచి పానిక్ అయ్యాం, కానీ అందరం పానిక్ అయ్యాం.
ఐ హ్యాడ్ ఎ స్మాల్ కిడ్ దట్ టైమ్. సో అందరం ప్యానిక్ అయ్యాం, కానీ యాజ్ అ సొసైటీ, యాజ్ హ్యుమానిటీ, వీ హ్యావ్ ఇన్వెంటెడ్ న్యూ టైప్స్ ఆఫ్ డ్రగ్స్. We have given drugs or new medication to billions of people. And దానివల్ల ఎంత ఇన్నోవేషన్ జరిగింది, వర్క్ ఫ్రమ్ హోమ్ రెవల్యూషన్ వచ్చింది. అఫ్ కోర్స్ కొంతది రివర్ట్ అయిపోయినా, రైట్, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఎఫిషియన్సీ, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ న్యూ స్టఫ్ దట్ వీ హెవ్ ఇన్వెంటెడ్. ఒకటి మనం మర్చిపోకూడదండి, యాజ్ హ్యూమన్స్ వీఆర్ 7 billion of us because వీఆర్ క్రియేటివ్. వైల్ వీఆర్ ఫియర్ఫుల్, వీఆర్ ప్రాబ్లమ్ సాల్వర్స్. వీఆర్ ప్రాబ్లమ్ సాల్వర్స్, వీఆర్ స్టోరీ టెల్లర్స్. రైట్, వీ బిలీవ్ ఇన్ స్టోరీస్. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ అంటే భయపడటం హ్యూమన్ నేచర్, కానీ దాని నుంచి బయటికి రావాలి, ఫైట్ చేయాలి. రైట్, అది ఇంపార్టెంట్ మైండ్ సెట్ అంటాను. భయం అందరం పడతాం, అదే ఉంది. ట్రూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.